నమస్కారం అండి. మనలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలోని ఏదో ఒక రూపంలో ఎప్పుడు ఏదో ఒక కష్టం అనేది వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇది మానవ జన్మం. ఈ మానవ జన్మలోని కష్టాలు అనుభవించడం అన్నది సర్వసాధారణం. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఆ కష్టాలు అన్నది బయటపడలేని స్థితిగా మారిపోతూ ఉంటాయి. ఆ కష్టాల నుండి బయటపడే దారి కూడా కనిపించకుండా చీకటి కోణంలోకి నెట్టేయబడుతుంటాం. అలాంటప్పుడు మనందరికీ దిక్కు ఆ దైవం. అందులోని ఈ కలియుగంలోని మనల్ని కాపాడేది ఆ కలియుగ దైవమైన ఆ శ్రీనివాసుడు, ఆపదలు మొక్కువాడు ఆ వెంకటేశ్వరుడు. అయితే అతని పాద పద్మాలను చేరినా చాలు మన కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి అని నమ్ముతూ ఉంటాం. అలాంటి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది, ఎంతో విశిష్టమైనది ముత్యాల హారతి. ఈ హారతి తెనికొండ వెంగమాంబ గారు ఇచ్చేవారట. ఆ హారతి అంటే స్వామివారికి ఎంత ప్రీతి అని స్వయంగా స్వామివారే వివరించారట. ఈ హారతిని ఎవరైతే నాకు ఇస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలు చెరిచేరకుండా నేను కాపాడుకుంటాను అని స్వయంగా స్వామివారి వరమిచ్చారట. అంత అద్భుతమైనది ఈ ముత్యాల హారతి. ఈ హారతిని మనం 42 రోజుల పూట దీక్షగా ఇచ్చినట్లయితే ఈ హారతి వల్ల మన జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా హారతి కర్పూరంగా కరిగిపోతాయని చెప్తుంటారు. అయితే ఈ హారతి ఇవ్వడానికి నిష్టలు అనేది అవసరమే లేదు. దీనికి పూజలు పునస్కారాలు ఎంతో టైంని వృధా చేయక్కరలే లేదు. మన రాత్రి పడుకునే ముందు ఒక్క 10 నిమిషాల పాటు స్వామివారికి భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా హారతిని సమర్పించినట్లయితే స్వామివారు మన మొరని విని మన కష్టాలని అక్కడ ఉన్న హారతి కర్పూరం వల్లే కరగదీస్తారు అని నమ్ముతూ ఉంటారు. అయితే మొదటగా మన హారతి ఒక ప్రాముఖ్యతను, దాని ఒక విశిష్టతను తెలుసుకున్న తర్వాత వెంగమమ్మ ఒక ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకున్న తర్వాత ఈ హారతి ఒక విశిష్టం మనకు పూర్తిగా అర్థమవుతుంది. మంగళహారతి అంటే మన సాంప్రదాయాల ప్రకారం దైవ అర్చనలో వాడే ఒక ముఖ్యమైన భాగం. ప్రతి దైవము దేవతల యొక్క పూజ పూర్తయిన తర్వాత కర్పూరంతో మంగళహారతి అనేది ఇస్తుంటాం. సాధారణంగా ఈ హారతి ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవతామూర్తులకు మంగళహారతులు పాటలు పాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మనం ఈ హారతిని మనుషులకు కూడా ఇస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు ఇస్తాము అంటే వివాహమైన సమయంలోనే కానీ, పుట్టినరోజున సమయంలో కానీ, అదేవిధంగా దిష్టి తీసే సమయంలో కానీ ఈ హారతి అనేది ఇస్తుంటాం. ఆ హారతి అనేది వీరో ఘట్టంగా అనేది మారుతుంది. అయితే పూజ సమయంలో ఇచ్చే హారతి భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాల్లో హారతి ఒకటి. దీన్ని నీరాజనం అని కూడా పిలుస్తూ ఉంటాం. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజ విగ్రహానికి ముందు తిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుభవంగా సంగీతం వాయిస్తూ పాటలు పాడుతూ శ్లోకాలు చెప్తూ ఉంటారు. దీన్ని హారతి అంటాం. అయితే హారతి సమయంలోని భక్తులు పాటలు భజనలు ఎంతో విశేషంగా చేస్తూ ఉంటారు. ఆ హారతి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ హారతిని తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ ఉంటాం. అయితే మనం ఈ హారతి అనే సాంప్రదాయం ఎలా మొదలయ్యింది అనే విషయం తెలుసుకుంటే, పురాతన కాలంలోని మనందరికి కూడా దీపాల కాంతుల్లోనే జీవించేవారు. అలాంటప్పుడు దేవాలయంలో కూడా ఆ దీపకాంతుల్లోని స్వామివారి యొక్క భగవంతుడి రూపము స్పష్టంగా కనిపించేది కాదట. అప్పుడు హారతి ఎలుగులోని కనుల పండగ భగవంతుడి మూర్తిని దర్శించే భాగ్యం కలిగేదట. అందుకు భగవంతుడికి హారతి పద్ధతి అనేది ప్రవేశపెట్టారని, అది మనకి సాంప్రదాయంగా మారిందని అని చెప్తుంటారు. అసలు హారతి ఇవ్వడానికి ప్రాముఖ్యత కూడా ఇదే అని కూడా చెప్తుంటారు. అయితే మన హారతిని ఏ విధంగా ఇవ్వచ్చు, ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు అంటే, మనం నేతిలో ఒత్తిని తడిపి హారతిని అనేది ఇవ్వచ్చు, నూనెలో తడిపని ఇవ్వచ్చు, కర్పూరంతో హారతి ఇవ్వచ్చు. అదేవిధంగా మనం ఒక్క ఒత్తినైనా తడపచ్చు, ఎన్ని రకాల ఒత్తులైనా వేసి తడిపి మనం హారతిని అనేది ఇవ్వచ్చు. అయితే హారతి ఇచ్చిన తర్వాత ముఖ్యమైన ఘట్టం మంత్రపుష్పం. మన హారతి అనేది కళ్ళకు అద్దుకున్న తర్వాత మన చేతిలోకి ఒక పుష్పం తీసుకొని దాన్ని మన మనసులో ఉన్న కోరికని కానీ మంత్రాన్ని చెప్పుకొని స్వామివారి ఒక పాదాల ముందు వేస్తూ ఉంటారు. దాన్ని మంత్రపుష్పం. అసలు ముత్యాల హారతికి అంత ప్రాముఖ్యత ఏ విధంగా వచ్చింది అనే విషయానికి వస్తే, మనందరికీ తెలుసు తెనికొండ వెంగమాంబ అనన్య భక్తురాలు ఆ వెంకటేశ్వరుడికి. అయితే ఆవిడ తిరుమలలోని ఉత్తర 3వ వీధిలోని నివసించేది. ఇచ్చే హారతి తీసుకోకుండా బ్రహ్మోత్సవ సమయంలోని ఆవిడ ఇంటి ముందు రథం కదిలేదే కదట. అందుకు ప్రతిగా ప్రతిరోజు కూడా రాత్రి ఏకాంత సేవ అనంతరము వెంగమామని పాటలు పాడి హారతి ఇమ్మని భక్తులు అర్చకులు అడిగేవారట. కాలక్రమంలోని అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవను తరికొండ ముత్యాల హారతి అనేవారట. ఇది వెంగమాంబ తర్వాత ఆమె దత్తపుత్రిక వారసత్వం అయ్యింది.
వారి వారసాల పరంగా నేటికి కూడా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. అయితే ఈ హారతి ఇవ్వకుండా స్వామివారు పవలింప సేవ చేసేవారు కాదట. హారతిని ఎన్నో విధాలుగా రోజుకొక రకంగా హారతి సమర్పించి స్వామివారు ఒక పవలింప సేవ అనేది పూర్తి చేసేదట. ఈ హారతికి ఎంతో మురిసిపో ఇప్పటికీ కూడా ముత్యాల హారతి సమయంలోని ఆమెను అక్కడికి వచ్చి దర్శనం చేస్తుందని నమ్ముతూ ఉంటారు భక్తులు. ఇదండి ముత్యాల హారతి యొక్క ప్రాముఖ్యత. ఎంత విశిష్టమైన ఈ హారతిని ఎవరైతే నిత్యం రాత్రి పడుకునే ముందు స్వామివారికి ఒక పటాన్ని పెట్టుకొని ఆ పటం దగ్గర మనం ఈ హారతిని కాళ్ళు చేతులను శుభ్రపరచుకొని మనం నీటితో తడిపిన ఒత్తిని కానీ ముత్యాలు ఉన్నట్లయితే ముత్యాలను కొద్దిగా వేసుకొని, లేకపోయినా కూడా పర్వాలేదు, మనం హారతి సమర్పించేటప్పుడు మన మనసే ఒక ముత్యంగా సమర్పించి హారతి అనేది స్వామివారికి మనం ఇస్తూ ఉండాలి. అయితే ఈ వెంగమమ్మ పాడే ఈ పాటను మనకి నోటికి వచ్చినట్లయితే ఈ పాటని మనమే పాడుతూ మంగళహారతి అనేది మనం ఇవ్వచ్చు. లేదు మనకు రాదు అనుకున్నప్పుడు మనకి ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మొబైల్లోని మనం ఈ పాటని పెట్టుకొని స్వామివారికి ఈ మంగళహారతి అనేది సమర్పించి మన కష్టాలను చెప్పుకొని స్వామివారిని ఏడుకున్నట్లయితే ఖచ్చితంగా 42 రోజుల పాటు దీక్షతో ఈ హారతి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ కష్టాల నుండి బయటపడవచ్చు అని చెప్తున్నారు. ఆ స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.